గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడా. ఓకే, మనం చూద్దాం. స్టోరీస్ విన్న తర్వాత దేవుడు అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అనగనగా ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. అతని పేరు రాము. సోమయ్య, రాము జీవితం చాలా హ్యాపీగా గడిపేవాళ్ళు. సోమయ్య ప్రతిరోజు రాముకి రాత్రి ఒక కథ చెప్పేవాడు నిద్రపోయే ముందు. అయితే ప్రతిరోజు లాగానే సోమయ్య రాముతో ఒకసారి ఇలా అన్నాడు. రాము, నీకు ఒక మాట చెప్తాను, నువ్వు ఈ మాటను జీవితాంతం గుర్తుంచుకోవాలి నాన్న అని చెప్పాడు. చెప్పు నాన్న, వింటాను అన్నాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, నువ్వు దాన్ని ఎప్పుడూ మర్చిపోదు అంటాడు. అనగానే రాము అంటాడు కదా, నాన్న దేవుడు అన్ని చోట్ల ఉంటాడంటున్నావు, మరి నాకు ఎక్కడ దేవుడు కనిపించట్లేదే అని అంటాడు. దానికి సోమయ్య, బాబు రాము అలా అనుకోవద్దు. దేవుడు అనేవాడు మనం చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటాడు. నువ్వు తప్పు చేస్తే దేవుడు అనేవాడు తప్పకుండా శిక్షిస్తాడు. మనం చేసే మంచి పనే దేవునితో సమానం నాన్న అంటాడు. మనం ఎట్టి పరిస్థితిలో తప్పు పని చేయకూడదు. మంచి పని చేస్తే ఆ మంచి పనిలోనే దేవుడు ఉంటాడు. నీకు ఎవరైతే సహాయం చేశారో వారే దేవుడితో సమానం అని చెప్తాడు సోమయ్య. చెప్పిన తర్వాత రాము ఆ మాటల్ని చాలా శ్రద్ధగా వింటాడు. విన్న మాటలతో ఏం చేస్తాడో మనం ఇప్పుడు చూద్దాం. రాము అయితే కొంతకాలానికి బాగా ఊర్లో కరువు వస్తుంది. వర్షాలు పడకపోయేసరికి వాళ్ళకి ఏ పంట పండదు. తినడానికి తిండి లేకుండా చాలా కష్టం వస్తుంది. అప్పుడు సోమయ్యకి ఏం చేయాలో అర్థం కాదు. సోమయ్య ఏమనుకుంటాడంటే, పక్క ఊర్లో బాగా వర్షాలు పడ్డాయి, అక్కడ పంటలు బాగా పండుతున్నాయి, అక్కడికి వెళ్ళి మనం పంట కోసుకొని వద్దాం, ఎవరు చూడకుండా అనుకుంటాడు. అనుకొని రాముని తీసుకొని సోమయ్య పక్క ఊరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక మక్క పొలం ఉంటుంది. మక్క కంకులు వేసిన దాంట్లోకి వెళ్తాడు, చేనులోకి పోయి మక్క కంకులు వాళ్ళు రాముతో చెప్తాడు. రాము, నాన్న నేను వెళ్ళి మక్క కంకులు ఈ పొలం వల్ల కోసుకొస్తా, వాళ్ళు చూడకముందు ఎవరైనా వస్తే నాకు చెప్పు అని చెప్తాడు. చెప్పి మక్క చేనులోకి వెళ్ళి మక్క కంకులు కోస్తూ ఉంటాడు సోమయ్య. కోస్తూ ఉంటే రాము వచ్చి, నానా ఎవరు చూస్తున్నారు నాన్న వేరే వాళ్ళు అంటాడు. వెంటనే సోమయ్య వచ్చి చుట్టూ చూస్తాడు. నాన్న, రాము ఎవరు లేరు కదా చుట్టుపక్కల, నువ్వెవరో చూస్తున్నారన్నావు అంటాడు. నాన్న, నువ్వే చెప్పావు కదా నాకు దేవుడు అన్ని చోట్ల ఉంటాడని, అన్నీ గమనిస్తుంటాడని, మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని, మరి నువ్వు దొంగతనం చేస్తున్నావు తప్పే కదా నాన్న అంటాడు. అప్పుడు సోమయ్య, అవును కదా, నేను నా కొడుకు చెప్పాను కదా, నేను చేసేది తప్పే, దొంగతనం చేయకూడదు, మనకు ఎంత కష్టం వచ్చినా ఇతరుల ఏ వస్తువును దొంగతనం చేయకూడదు. దేవుడు గమనిస్తాడనో గమనించడానో కాదు, తప్పు అనేది మనం చేయకూడదు అంతే. మనం వీలైతే నలుగురికి మంచి చేయాలి, కానీ చెడ్డ పని దొంగతనం చేయకూడదు. అర్థమైందా పిల్లలు?